పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏలో లోతైన విచారణ చేపట్టింది. చుట్టుపక్కల దుకాణాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలు, దాడి ఎలా జరిగింది అనే దానిపైన ఎన్ఐఏ ఆరా తీస్తోంది. మరోవైపు ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట కొనసాగిస్తోంది. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, శ్రీదేవి, దాదాపు మనకు ఎన్ఐఏకి సంబంధించినటువంటి నిన్న ఏదైతే ఇన్వెస్టిగేషన్కి ఉన్నటువంటి టోటల్ సమాచారాన్ని కూడా కొంత సమాచారానికి సంబంధించినటువంటిది కొంత బయటికి వస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలు కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఈ నివేదికలు కూడా అందిస్తున్నట్లు కూడా కొంత అధికారికంగా కూడా చెప్పినటువంటి అంశాలు. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు ఎన్ఐఏ సంబంధించినటువంటిది ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది, పెహల్గాంకు సంబంధించిన పెహల్గావ్, బైసరన్ గడ్డి మైదానాల్లో పూర్తిగా కూడా ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం అంతా కూడా ఎన్ఐఏ మొత్తం అంతా ఆక్యుపై చేసుకుని అక్కడ జరిగినటువంటి సంఘటనపై కూపిలాగుతూ ఉంది ఒకవైపు. అయితే దీనికి సంబంధించింది ఏదైతే పైన మనకు బైసరన్ లోయలో ఉన్నటువంటి పైన కొన్ని టూరిస్ట్ వాళ్ళకు కొన్ని షాప్స్ను కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. ఆ షాప్లో దాదాపు ఒక షాపుల్లో ఎప్పుడు ప్రతిరోజు కూడా ఉండేటటువంటి ఏదైతే చిన్న హోటల్స్, ఆ హోటల్స్కి సంబంధించింది ఏదైతే ఉగ్రదాడి జరిగినటువంటి రోజు దాదాపు ఒక షాపు క్లోజ్ చేసింది. అంటే అంతకన్నా ముందు రోజు కూడా షాపు ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంది. కానీ ఆ రోజు మాత్రమే షాప్ క్లోజ్ చేయడంతో ఆ షాప్ సంబంధించినటువంటి వ్యక్తులపై పూర్తి నిఘా పెట్టారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో మొత్తం అంతా కూడా సమాచారాన్ని తీసుకొని వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఎన్ఐఏకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉగ్రదాడికి సంబంధించినటువంటి స్థానికుల యొక్క సహాయము చాలా సహాయ సహకారాలు అందించింది అన్నటువంటిది ఎన్ఐఏ నుంచి వస్తున్నటువంటి అంటే రిపోర్టు. అయితే దీనికి సంబంధించింది దాదాపు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళు ఉండడానికి కానీ, అక్కడ స్థానికంగా ఉండేటటువంటి మహిళలతో వాళ్ళు చాలా సన్నిహితంగా ఉండడం అన్నది కూడా ఒక కీలకమైనటువంటి రిపోర్టుని మాత్రం ఎన్ఐఏ దగ్గర అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకున్నట్లు కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే పైన జరిపినటువంటి జిప్ లైన్ నడిపేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి చాలా అంటే ఆ సమాచారాన్ని మాత్రం రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ శ్రీనగర్ అన్నది మనకు చాలా కీలకమైనటువంటి ప్లేసు. దాదాపు ఏదైతే ఉగ్రదాడికి సంబంధించినటువంటిది మూలాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఇప్పటికే దాదాపు 3,000కు పైగా కూడా శ్రీనగర్లో ఎవరైతే వాళ్ళ మీద ఇంతకుముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీనగర్లో ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం అంతా కూడా దాదాపు ఎన్ఐఏకి సంబంధించిన తర్వాత మొత్తం అంతా కూడా అక్కడ జరిగినటువంటి బైసరన్ లోయల్లో జరిగినటువంటి సంఘటనలు, తర్వాత ఇక్కడ శ్రీనగర్లో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరిది కూడా మొత్తం అంతా కూడా సమాచారాన్ని తీసుకొని పూర్తి నివేదికలతో ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా సమర్పిస్తున్నట్లు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు నిన్న రాత్రి ఇక్కడ కాశ్మీర్కి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీ గారితో దాదాపు 30 నిమిషాల పాటు కూడా సమావేశమయ్యారు. దాదాపు ఇది రెండవసారి అంటే ఏదైతే మనకు పహల్గావ్ ఘటన తర్వాత సమావేశం జరగడం అన్నది మొదటిసారి అని చెప్పవచ్చు. అయితే ఈ సమావేశం దాదాపు 30 నిమిషాలు జరిగింది. అయితే ఇక్కడ చాలా మటుకు మాత్రము ఏదైతే పహల్గావ్ ఘటన తర్వాత ఈ సమావేశం అన్నది చాలా కీలకము. అంతేకాకుండా ఏదైతే మనకు త్రివిధ దళాధిపతికి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఆ సమావేశం ఏదైతే ఒమర్ అబ్దుల్లాతో సమావేశం అయ్యాక ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చించిన తర్వాత ఏదైతే 370 ఆర్టికల్పై కూడా ఆయన సాక్షాత్ మనకు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. నేను 370 ఆర్టికల్పై కూడా ఏ మొహం పెట్టుకుని ప్రధానిని అడగాలి అంటూ కూడా ఒమర్ అబ్దుల్లా చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ నిన్న జరిగినటువంటి దాంట్లో సమావేశంలో మాత్రం చాలా కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశాలను పై కూడా చాలా చర్చించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మొత్తం అంతా కూడా నివేదికలతో పాటు కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఎన్ఐఏలో విస్తుపోయే నిజాలు కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. దాదాపు పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే నిన్న మనకు
ఇక్కడ అంటే ఒక సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి అంటే దాంట్లో ఉన్నటువంటి వర్క్ చేసేటటువంటి ఒక వ్యక్తి పాకిస్తాన్ మహిళను కూడా వివాహం చేసుకొని దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా దాచిపెట్టడంతో అంటే ఆమె వీసా కూడా మొత్తం కూడా కంప్లీట్ అయ్యింది, అయినా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు చాలా మంది కాశ్మీర్కి సంబంధించినటువంటి శ్రీనగర్ ప్రాంతము ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళ ఏరివైతే ముఖ్యమో అన్నట్లుగా కూడా ఏదైతే వీసా రద్దు చేయడంతో అందరూ కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి నేపథ్యంలో ముఖ్యంగా ఏ అంశాలపైన ముఖ్యంగా ఫోకస్ చేశారు? శ్రీదేవి, దాదాపు ఒమర్ అబ్దుల్లా ఏదైతే సమావేశం జరిగినటువంటిది దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఏదైతే పెహల్గావ్ దాడికి జరిగినటువంటి కారణాలు, తర్వాత ఎన్ఐఏ ఏదైతే నివేదికలో అంటే తన ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి సమాచారానికి సంబంధించినది, తర్వాత ప్రస్తుతం ఏదైతే మా ఉగ్రవాదులను అణిచివేతకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ఏదైతే త్రివిధ దళాధిపతులతో చేసినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ ముఖ్యంగా చర్చించినట్లు. ఎందుకనంటే ఇది ఒక ఇంటర్నల్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశం కాబట్టి ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి లీక్ కాలేదు. కానీ ఒకవైపు మాత్రం పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రము కొంత భయం వేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా ఒమర్ అబ్దుల్లా ఇక్కడ భేటీ కాలేదు ప్రధానితో, కానీ నిన్న ఏదైతే సమావేశం అయిందో ఒకసారి మాత్రము పాకిస్తాన్ గుండెల్లో మాత్రము రైలు పడిగెత్తున్నాయి. ముఖ్యంగా ఏం జరగబోతుంది అంటే ఈ మా మీద యుద్ధం చేస్తున్నారా ఏంటి అంటే అన్నటువంటి వాళ్ళకి ప్రశ్న మాత్రం తలెత్తింది. ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భయపడుతూ కూడా ఎన్నో పోస్టులు వీడియోలు కూడా చేశారు. భారత్ యుద్ధం చేస్తుంది, యుద్ధానికి రెడీగా ఉండండి అంటూ కూడా ఉసిగలుపుతున్నటువంటి వీడియోలు కూడా చేసేశారు. అయితే నిన్న ఏదైతే ఒమర్ అబ్దుల్లా ప్రధానితో భేటీ మాత్రము చాలా కీలకమైనటువంటి భేటీ తర్వాత ఇక్కడ పాకిస్తాన్ మాత్రం గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ.